హాయ్, వెల్కమ్ టు AP7AM. మీరు వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? 100 Mbps, 200 Mbps అంతే కదా? ఓ 4-5 నిమిషాల్లోనే 1-2 జీబీల డేటా డౌన్లోడ్ అయిపోతుంది. మరి జస్ట్ ఒక సెకండ్ లో ఏకంగా 3 లక్షల జీబీల డేటా డౌన్లోడ్ అయితే ఎలా ఉంటుంది? సింపుల్ గా చెప్పాలంటే ఒక సెకండ్ లో 1,00,000 HD మూవీలను కానీ 3-4 వేల 4K మూవీలను కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టు అనమాట. అమ్మో, అంత స్పీడ్ అనిపిస్తుందా? సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లలో ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా డేటా ప్రసారం అవుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్రారెడ్ లైట్ లోని S బ్యాండ్, C బ్యాండ్, L బ్యాండ్ సెక్షన్లను వినియోగిస్తున్నారు. తాజాగా యూకేలోని ఆస్ట్రిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్తగా ఈ బ్యాండ్ ఇన్ఫ్రారెడ్ ను ఉపయోగించి డేటా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ బ్యాండ్ లోని డేటా నష్టం కొంత ఎక్కువేనట. దాన్ని సెట్ చేసేందుకు ఆప్టికల్ యాంప్లిఫైయర్, అలాగే ఆప్టికల్ గెయిన్, ఈక్వలైజర్ అనే 2 కొత్త పరికరాలను రూపొందించారు. మామూలు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లకు ఈ పరికరాలను అమర్చి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే చాలంట లైట్నింగ్ స్పీడ్ నెట్ వచ్చేస్తుంది. త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే త్వరలోనే కంప్యూటర్లు, ఫోన్లు దద్దరిల్లిపోయే స్పీడ్ తోటి ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.